హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అయితే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ నా చిన్ని ప్రపంచంలోకి మీకు అందరికీ స్వాగతం చెబుతూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాల్టి వీడియో ఆల్రెడీ ఇంట్రోలో చూశారు కదండి. అలాగే థంబ్‌నెయిల్ కూడా చూశారు కదా. ఇవాళ మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ రెసిపీగా నేను వడ అండ్ సాంబార్ చేశానండి. వడ అనేది నేను చెప్పిన మెథడ్‌లో చుక్క నూనె పీల్చకుండా టిప్స్‌తో పాటు షేర్ చేశాననమాట. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసేసి ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుందన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఇవాళ బ్రేక్ఫాస్ట్ వడ సాంబార్ అండి. సాంబార్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉందండి. వడ అనేది కూడా ఉంది. కానీ నేను చెప్పిన మెథడ్లో ఇప్పుడు చేసిన మెథడ్లో ఆయిల్ అస్సలు పీలవదండి. చాలా బాగుంటాయి. మనం హోటల్లో చేసినలాగా ఉంటాయన్నమాట. హోటల్లో తింటే ఏ విధంగా అనిపిస్తుందో ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇలా ఒక బౌల్ తీసేసుకొని అందులో వడ వేసేసుకొని దాని నిండా సాంబార్ వేసేసుకొని ఇలా తిన్నామంటేనండి చాలా అంటే చాలా బాగుంటుందండి. సాంబార్లో కొంతసేపు నాననిచ్చేసి ఇంకా తిన్నామంటే ఇంకా అద్భుతంగా ఉంటుందండి. చూడండి వడ అండ్ సాంబార్ అనమాట. సూపర్ రెసిపీ. ఇప్పుడు నేను చెప్పిన మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈజ్గా సూపర్ టేస్టీగా వస్తాయన్నమాట. ఇది ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మాకు చాలా ఇష్టం అండి వడ. ఆయిల్ ఫుడ్ కదా విజయ అంటారేమో, ఆయిల్ అస్సలు పిలవదండి. అసలు ఆయిల్ ఫుడ్ తింటే ఎంత ఆయిల్ పీలుస్తుందో దాంట్లో ఒక 10% కూడా ఆయిల్ పీలవదండి ఇది. అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడైతే మినపప్పు తీసుకున్నానండి వడ కోసము. మినపప్పు అనేది 2 గ్లాసులు తీసుకున్నానండి. ఇక్కడ 2 గ్లాసుల్లోకి ఇక్కడైతే కొన్ని బియ్యం యాడ్ చేస్తున్నానండి. ఈ బియ్యం యాడ్ చేయడం వల్ల మనకు వడ అనేది ఆయిల్ పీల్చకుండా వస్తుందండి. అలాగని వడ గట్టిగా వస్తుందేమో అని చెప్పి టెన్షన్ అవసరం లేదండి. సూపర్ సాఫ్ట్గా, సూపర్ పైన క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా మంచిగా వస్తాయండి వడలు. ఇక్కడైతే ఆ పప్పును బియ్యాన్ని బాగా కడిగేసేసుకొని ఇలా ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. మంచి వాటర్ యాడ్ చేసేసుకొని 4-5 గంటలు నానబెట్టుకోవాలన్నమాట. మనకు పప్పు అనేది ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగా వస్తుందండి వడ పిండి అనేది. పిండి కూడా బాగా ఒదుగుతుందనమాట. ఈ పిండి అనేది నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ పప్పు అయితే బాగా నానిపోయింది. బియ్యం కూడా నానిపోయాయండి. ఇప్పుడైతే మనం గ్రైండర్లో వేసేసుకుందాము. గ్రైండర్ ఆన్ చేశానండి. ఇక్కడైతే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని తర్వాత పప్పు వేస్తున్నాను అనమాట. వడ కోసము పప్పు గ్రైండ్ చేసేటప్పుడు అండి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి. మధ్యలో చూసుకుంటూ కొంచెం కొంచెం చిలకరించినట్టు మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్లో మాత్రం ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసేసి తర్వాత పప్పు వేసుకున్నానండి. పప్పు నలుగుతూ ఉంది చూడండి. పప్పు మొత్తం యాడ్ చేసుకోవాలి. అంటే మనకి ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకోండి మనం 2 వాయిలుగా వేసుకోవచ్చు. తక్కువ అయితే కనుక ఒక వాయిలో సరిపోతుందన్నమాట. నేనైతే ఒక్కోసారి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. ఇక్కడ వడపిండి మెదిగేటప్పుడే ఇక్కడ ఉప్పు యాడ్ చేస్తున్నానండి. అంటే వాటర్ యాడ్ చేయకుండా ఉప్పు యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఉప్పు యాడ్ చేసిన వెంటనే మనకి పప్పు అనేది కొంచెం లూజ్ అవుతుందండి. అందుకని వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకు సరిపోతుందనమాట. ఈ వడకు సరిపడా ఉప్పు ఒకేసారి యాడ్ చేస్తానండి. ఇంకా వడ చేసేటప్పుడు మనం కలుపుకోవాల్సిన అవసరం లేదనమాట. చూడండి పప్పు అయితే బాగా మెదిగిపోయింది. చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత గట్టిగా ఉందో. ఈ విధంగా ఉంటేనే వడపిండి అనేది వడలు మనకు ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటాయన్నమాట. చూడండి వడపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వడపిండి అంతా తీసేసుకుందామండి. తీసేసుకొని ఇంచుమించు అంటే మనకు టైం ఉంటే గిన 3-4 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. లేకపోతే గిన మనం వెంటనే చేసుకోవాలనుకోండి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తీసేసి మనము వడ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయండి వడలు. తప్పకుండా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. మంచిగా వస్తాయన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటాయి. అసలు ఆయిల్ అనేది పీలవకుండా ఉంటుంది. అసలు ఆయిల్ ఫుడ్ అని భయపడే వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ తినేస్తారనమాట. నేను నైట్ ఆ విధంగా పిండి రుబ్బి పెట్టానండి. ఇంకా మార్నింగ్ ఆనియన్స్ చాప్ చేసుకున్నాను. అలాగే మిరపకాయలు, కొత్తిమీర కూడా చాప్ చేసుకున్నానమాట. చూడండి పిండి అయితే నైట్ నేను రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టాను కదండి. మార్నింగ్ తీసానమాట. ఈ పిండిలో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఒకవేళ మనకి మసాలా అంతా వద్దు అనుకుంటే కనుక ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా మసాలా వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నానండి. తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసి ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా పిసుకుతూ బాగా కలుపుకోవడం వల్ల పిండి అనేది బాగా మనకు ఫ్లఫీగా తయారవుతుంది. అప్పుడు మాత్రమే వడ అనేది చాలా బాగుంటుందండి. ఈ టిప్ అయితే నాకు బెంగళూరులో మా ఇంటి ఓనర్ ఆంటీ చెప్పిందండి. అందుకోసమే అప్పటి నుంచి అయితే నేను ఫాలో అవుతున్నాను. పిండి చూడండి
కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఉందన్నమాట. చేతికి తేమ అద్దుకునేసి మనం ఈ విధంగా రౌండ్స్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజులో ఈ విధంగా వడలాగా ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. నేనైతే ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేశానండి. ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇంక వడలనేది వేసుకుంటున్నాను. సమ్మర్‌లో మనం ఆయిల్ ఫుడ్ తినాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! ఈ విధంగా మనకు వడ చేసుకొని చూడండి. ఆయిల్ అనేది పీలవకుండా మనకు ఆయిల్ ఫుడ్ అనే ఫీలింగే రాకుండా ఉంటుందండి. చాలా అంటే చాలా బావుంటుందండి. ఇప్పుడైతే వడలన్నీ వేసుకుంటున్నాను. నేను ఈ విధంగా అరచేతిలో పెట్టేసుకొని నొక్కుంటూ వేసుకుంటానండి. ప్లాస్టిక్ పేపర్స్ గానీ అలాంటివి ఏమి వాడను. ఒక్కోసారి అయితే కొంచెం పిండి లూజ్‌గా ఉన్నప్పుడైతే వాడతాననమాట. ఈ విధంగా మనకు ఎన్ని కావాలంటే అన్ని వడలు వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట. మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఆల్రెడీ సాంబార్ కూడా చేసేసానండి. ఇంకా వడలు వేస్తున్నాననమాట. వేడి వేడిగా వడలు వేసుకొని సాంబార్‌లో డిప్ చేసేసుకొని తిన్నామంటే యమ్మీ టేస్టీగా ఉంటాయండి. అన్నట్టు మీ ఇంట్లో ఏం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశారో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పినట్లు గనక వడ ప్రిపరేషన్ మీరు చేశారంటే గిన చాలా అంటే చాలా బాగొస్తాయండి. తప్పకుండా సూపర్ టేస్టీగా కూడా ఉంటాయన్నమాట. ఫస్ట్ వాయి అయితే అయిపోయిందండి. సెకండ్ వాయి కూడా వేసాననమాట. ఇది కూడా ఫ్రై అవుతుంది. ఇంక 2 వాయిలైన తర్వాత సర్వ్ చేసుకోవడమే. వడలు చాలా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు కదండీ! ఒక్కసారి నేను చెప్పిన మెథడ్‌లో తప్పకుండా ట్రై చేయండి. చూడండి రెండో వాయి కూడా తీసేసాను. 2 వడలైతే రెడీ అయిపోయాయండి. మీకు చూపిస్తున్నాను చూడండి. ఎంత వచ్చిందో చూడండి వడ. మంచి కలర్‌లో ఉంది. ఆయిలు ఇట్లా ప్రెస్ చేసినా కూడా మనకు చేతికనేది ఆయిల్ అంటకుండా ఉందండి. చాలా వచ్చిందండి. లోపల మనకు పచ్చిగా ఉంటుంది. మనకు టెన్షన్ కూడా అవసరం లేదు. తుంపేసి చూపిస్తున్నాను చూడండి. లోపల వరకు కూడా మనకు మంచిగా ఫ్రై అయిపోయింది. ఎక్కడ పచ్చితనం అనేది లేకుండా ఉందన్నమాట. ఇప్పుడైతే ఈ బౌల్‌లో సర్వ్ చేస్తున్నాననమాట. నాకు చాలా ఇష్టమండి ఈ బౌల్స్. మనం మంచూరియా గానీ, దహి వడ గానీ ఇట్లాంటి బౌల్స్‌లో సర్వ్ చేసుకున్నామనుకోండి. అది కాక పిల్లలకి ఇలా సర్వ్ చేసి ఇచ్చామంటే గనుక చాలా ఇష్టంగా తింటారండి. ఈ ప్లేట్ కూడా నేను స్టీల్ ఇండస్ట్రీలోనే తీసుకున్నానండి. వర్ధమాన్ స్టీల్ ఇండస్ట్రీలోనే తీసుకున్నాను. నేను చాలా వీడియోస్‌లో చెప్పాననమాట. ఇంకా కామెంట్స్‌లో అడుగుతూ ఉన్నారు. నేనైతే వర్ధమాన్ స్టీల్ ఇండస్ట్రీలో మా ఇంట్లో ఉన్న గిన్నెలు కానీ ఏవైనా కూడా అన్నీ కూడా నేను అక్కడే తీసుకుంటానండి. చూడండి వడలు నిండా కూడా ప్లేట్ నిండుగా సాంబార్ వేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటే గిన యమ్మీ టేస్టీ వడ అనేది రెడీ అయిపోతుందండి. వడ మీలో ఎంతమందికి ఇష్టము? మీరు ఏ మెథడ్‌లో చేస్తారో? ఒకవేళ మీరు చేసే మెథడ్‌లో ఆయిల్ గానీ ఎక్కువగానే పీలుస్తుందంటే గిన ఈ విధంగా ట్రై చేయండి. ఆయిల్ అనేది పీలవకుండా, భయం లేకుండా సూపర్‌గా చేసేసుకోవచ్చనమాట. ఇబ్బంది కూడా పడకుండా చేసేసుకోవచ్చు. సూపర్ టేస్టీ వడ అండ్ సాంబార్. మేమైతే మా ఇంట్లో బ్రేక్‌ఫాస్టు. మీరేం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం, మంచి మంచి యూజ్‌ఫుల్ కంటెంట్ కోసం ఆల్వేస్ మన ఛానల్‌ని వాచ్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. బాయ్ ఫ్రెండ్స్.